एसके रियासती सदर सुजाता ने आज फिर एक बार मासूरीन के हक में सदाए एहतजाज बुलंद किया। इन्होंने चीफ मिनिस्टर पर इल्जाम आयद किया कि चीफ मिनिस्टर ने क़याम तेलंगाना पर आवाम से वादा किया था कि वो मासूरीन को डबल बेडरूम मकानात और मुलाजिमतें फराहम करेंगे, लेकिन आज तक इन्होंने कोई वादा वफा नहीं किया। सुजाता ने कहा कि हुकूमत को चाहिए कि वह फौरी तौर पर मासूरीन के मसाइल को जल्द हल करे। మందకృష్ణ మాదిగా ఏ ఆదేశాలు ఇచ్చినా ఆ ఆదేశాల మీద మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము। ఈ రోజు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి జీవో వచ్చినాక కూడా 5% డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి జీవో వచ్చినాక కూడా ఇప్పుడు దాకా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖితాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు। నిరుపేదలైన వికలాంగులకి అంత్యోదయ కార్డు ఎన్నిసార్లు అప్లికేషన్స్ పెట్టినా కానీ నిరుపేదలైన దివ్యాంగులకి అంత్యోదయ కార్డు ఇప్పుడు దాకా ఎక్కడ ఇచ్చిన దాఖితాలు కనిపించడం లేదు। మరి జాబ్స్ అంటారా, జాబ్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గవర్నమెంట్ జాబులు ఒక్క వికలాంగుడికి కూడా ఇచ్చిన దాఖితాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు। మరి వికలాంగుల శాఖని తీసేసింది। వికలాంగుల శాఖని తీసేస్తే వికలాంగులు ఎక్కడ పోయి మాట్లాడలేకుండా ఇన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, ఇన్ని బీజేపీ ఉంటే ఏ ప్రభుత్వం కూడా వికలాంగుల శాఖని ఎప్పుడు కూడా విలీనం చేయలేదు। కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే వికలాంగుల శాఖని తీసేశారు। కాబట్టి ఈ రోజు వికలాంగుల శాఖలో వికలాంగుల మంత్రులే ఉంటారని బల్లా బుద్ధి చెప్తున్నాము। కేసీఆర్ గారికి మేము ఓట్లేయలేదా? కేసీఆర్ కి గెలిపియలేదా? ఒకప్పుడు కేసీఆర్ ప్రతి ఒక్క ర్యాంపులు కట్టించి ఓట్లేసేటప్పుడు మమ్మల్ని తీసుకుపోయిండు, అప్పుడు మేము గుర్తుకొచ్చాము। ఈ రోజు ఎందుకు గుర్తుకొస్తలేము? ఈ రోజు పెన్షన్ కూడా ప్రతి నెల 5వ తారీఖు పెన్షన్ ఇచ్చేది, 20 తారీఖు 25 తారీఖు పెన్షన్ ఇచ్చి అవి కూడా 3-4 నెలల పెన్షన్లు కూడా ముంచివేసేది। వృద్ధుల పెన్షన్లు తక్కువబడ్డాయి, వికలాంగుల పెన్షన్లు తక్కువబడ్డాయి। అంటే కేసీఆర్ గారు మాకు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం వస్తే మాకు ఉద్ధరించి పెడతాడనుకున్నాం కానీ తెలంగాణ ప్రభుత్వం వస్తే మమ్మల్ని భూస్థాపితం లేకుండా చేస్తున్నాడు। ఎప్పుడు కూడా మాకు వికలాంగుల గ్రూపులు లేవు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గ్రూపులు కూడా చేసింది। కానీ ఇది కరెక్ట్ కాదు। కేసీఆర్ గారు మేము హెచ్చరించి చెప్పడం ఏంటంటే, మమ్మల్ని ఏ రోజైతే పక్కకు పెట్టావో ఈ రోజు మేమే నీ అంతు చూస్తాం।